బయట స్టార్ హీరో కావచ్చు, కానీ తప్పు చేసి జైలుకు వెళ్ళాక అక్కడ పరిస్థితులకు తగ్గట్టు ఉండాల్సిందేగా. కానీ దర్శన్ మాత్రం అది తన వల్ల కాదంటున్నాడు. తనకు ప్రత్యేక సదుపాయాలు కావాలని కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి జడ్జిని వేడుకుంటున్నాడు. జైలు అధికారులు తనకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ ఆరోపించాడు. అయితే ఈ స్టార్ హీరో ఆరోపణలపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది న్యాయస్థానం. ఇప్పుడు ఆ కమిటీ తన తుది రిపోర్ట్ను కోర్టుకు సమర్పించింది. దాంతోపాటే తనకు ఫంగస్ సోకిందని దర్శన్ అబద్ధం చెబుతున్నారంటూ స్కిన్ స్పెషలిస్ట్ జ్యోతిబాయితో చేయించిన పరీక్ష నివేదికను కూడా న్యాయస్థానంలో అందజేసింది. ఇక కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఏముందంటే, దర్శన్కు పరుపు దిండి ఇవ్వలేం, విచారణ ఖైదీకి ఇలాంటి సౌకర్యాలు ఇవ్వడం సాధ్యం కాదని జైలు అధికారులు స్పష్టం చేసినట్లు నివేదికలో తెలిపారు. దర్శన్ బ్యారక్లో ఇండియన్ వెస్టర్న్ కమోడ్లు ఉన్నాయి. ఆయన గంటల పాటు ఎండలో వాకింగ్ చేయడానికి సౌకర్యం ఉందని కమిటీ పేర్కొంది. దర్శన్ వాకింగ్ చేస్తుంటే ఇతర ఖైదీలు చూసి కేకలు వేస్తున్నారు. సెలబ్రిటీ కావడం వల్ల అతన్ని కలవడానికి యత్నిస్తున్నారు. బయట వాకింగ్ చేయనిస్తే జైలు చుట్టుపక్కల అపార్ట్మెంట్స్లో ఉన్నవారు ఫోటోలు వీడియోలు తీసుకునే అవకాశం ఉంది. టీవీ ఇవ్వలేదంటున్నారు. అందరికీ ఓ హాల్లో టీవీ ఉంటుంది, బ్యారక్లో టీవీని అమర్చడం సాధ్యం కాదు అని జైలు అధికారులు చెప్పినట్టు తెలిపారు. బంధుమిత్రులతో ఫోన్లో మాట్లాడితే కాల్స్ను రికార్డ్ చేస్తున్నారన్న దర్శన్ ఆరోపణలపై అది జైలు నియమం అని చెప్పారు. అరికాలికి ఫంగస్ వచ్చి పగుళ్లు రావడం వల్ల నొప్పులు వస్తున్నట్టు తెలిపారు. దర్శన్ను వైద్యులు వారానికి 2 సార్లు పరిశీలిస్తున్నట్టు నివేదికలో పేర్కొన్నారు.